ప్రభునందు ప్రియులారా, మరొకసారి యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన మనల్ని పోషిస్తున్న విధానము, ఆయన మనకి అనుగ్రహించిన ఆయుష్షు, ఆయన మనకి అనుగ్రహించిన ఆనందము, అభివృద్ధి, ఆరోగ్యాన్ని బట్టి ప్రభుకి వందనాలు చెల్లించాలి. నిజమే దేవుని బిడ్డలారా, పరిస్థితులు మన చుట్టూ మారుతున్నప్పుడు, క్లిష్టమైనప్పుడు, కష్టమైనప్పుడు, ఆ శ్రమలో ఉండే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు మనకి వాక్యముల నుంచి చాలా స్పష్టంగా తెలియబడుతూ ఉంటాయి. ఇంకొక లాక్డౌన్ గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను నేను. నిజమే, ఇది కూడా చరిత్రలో జరిగిందే. ఇశ్రాయేలు దేశ చరిత్రలోని ఒక భయంకరమైన లాక్డౌన్ గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. మీకు ఇప్పటికే మనసులో ఓ ఆలోచన వచ్చి ఉంటుంది దీని మీద. రైట్, చూద్దాం. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయంలో ఒక మాటను మూలవాక్యంగా తీసుకొని ముందుకు వెళ్తాను. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనమును చదువుతున్నాను. వారు, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా. ఇక్కడ 3 స్టేట్మెంట్స్లోని వీళ్ళ యొక్క భావాలు లేక వాళ్ళ యొక్క భావోద్రేకాలు బయట పెట్టినట్టు కనబడతా ఉంటుంది. 3 మాట్లాడుతారు వాళ్ళు. ఒకటి, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానం గల దినము, మనము ఊరుకొనేలా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మరొకసారి ఈ సమయంలో మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, నీ వాక్యము సత్యమనేది, నీ వాక్యము బండలు బద్దలు చేయు సుత్తి వంటిది, నీ వాక్యము అగ్ని వంటిది, నీ వాక్యము వాడి అయిన 2 అంచులు గల ఏ ఖడ్గము కంటేను ప్రభా తండ్రి శక్తివంతమైనది. మా హృదయాల్లో దూరి మా యొక్క అంతరింద్రియాలని, ఆలోచనల్ని పరిశోధించేది, పరిశీలించేది తండ్రి, పరిరక్షించేది. మీకు స్తోత్రాలు, వందనాలు. నీ వాక్యం ద్వారా మాతోనే మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొచ్చినాం తండ్రి, ఆమేన్. ఒక మంచి స్టేట్మెంట్ మనం చదువుకున్నాం. ఓ 4 కుష్ఠరోగులు ఇచ్చిన స్టేట్మెంట్. చాలా స్టేట్మెంట్స్ మనం గమనించినట్లయితే పెద్దవారు, విద్యాధికులు కానీ, ధనవంతులు కానీ, ఐశ్వర్యవంతులు కానీ ఇచ్చే స్టేట్మెంట్స్ మనం చాలా సీరియస్గా తీసుకుంటాం. చాలా అనుభవజ్ఞులైన వారు ఇచ్చే స్టేట్మెంట్స్ చాలా సీరియస్గా తీసుకుంటాం. కానీ ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. 4 కుష్ఠరోగులు ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకంత ప్రాముఖ్యమైందో తెలుసా? ఇశ్రాయేలీల యొక్క దేశ చరిత్రను మార్చింది అది. ఇంకా ఇశ్రాయేలీల దేశము లేదా వారి జాతి తుడిచిపెట్టుకునే పరిస్థితుల్లో వీళ్ళు తీసుకున్న నిర్ణయము ఆ దేశాన్ని ఏ విధంగా నిలబెట్టింది గమనించండి. ఓ దేశ చరిత్రని తిరగరాయడానికి కానీ, ఓ దేశ చరిత్రని నిలబెట్టడానికి కానీ ఐశ్వర్యవంతులు, విద్యాధికులు లేకపోతే అధికారంలో ఉన్నవారే కాదు, 4 కుష్ఠరోగులైనా చేయగలరు అనే ఈ కార్యము మనకు కనబడుతుంది. దీని సందర్భాన్ని మీకు చెప్తా. మరొకసారి ఇశ్రాయేలీయులు యెహోవా ఎదుట పాపం చేసినప్పుడు దేవుడు వారిని సిరియా రాజులకి అప్పచెప్తాడు. చాలా ముందు చరిత్ర ఉంది, చాలా విషయాలు జరుగుతాయి. ఇప్పుడు ఎలీషా ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు వారికి, లేదా ప్రవక్తగా స్థిరపడి ఏలియా తర్వాత తన పని ప్రభు పక్షంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో జరిగిన విషయాన్ని మీతో మాట్లాడతానని ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇశ్రాయేలీల రాజు ఏమాత్రం కూడా దైవ భయం లేకుండా, లేకపోతే దేవునికి ఇష్టంగా ఆయాస్కరంగా ఉన్నప్పుడు దేవుడి పరిస్థితిని అనుమతించాడు. చుట్టూ వచ్చి ఈ సిరియా రాజు బెన్హదదు ఈ ఇశ్రాయేలీల యొక్క చుట్టూ ముట్టడి వేస్తాడు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ లాక్డౌన్ మొదలైంది. పూర్తిగా కంప్లీట్గా చీమ కూడా బయటికి లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంకా మనకి నిత్యావసర వస్తువులు దొరుకుతూ ఉన్నాయి. బయటికి వెళ్తే 2-3 కనబడతా ఉన్నారు, లేదా పొద్దున్న 6 నుంచి 8 గంటల వరకు కొన్ని షాపులు తీసే కనబడతా ఉన్నాయి. అలాంటి పరిస్థితి కూడా లేదు ఇక్కడ. ఆ కోట నుంచి లేదా ఆ ఊరి ప్రకారం నుంచి బయటికి లోపలికి అసలు సరుకులు పోవడానికి రావడానికి లేదు. భయంకరమైన క్షామం ఉంది.
కరువు రాజ్యం ఏలుతుంది దేశం లోపల, దేశం బయట మరణం పొంచి ఉంది. చాలా భయంకరమైన పరిస్థితి ఇది. ఇటువంటి లాక్డౌన్లో ఏం జరిగిందో చెప్తా. ఈ ఇశ్రాయేల్ రాజు దేవుని దగ్గరికి పెద్దగా వచ్చినట్టు మనకు కనబడదు. చాలా గంభీరంగా ఈ 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తే కనబడుతుంది. గంభీరంగా ఒకసారి కోటగోడ మీద నుంచి నడిచి వెళ్ళిపోతున్నాడు, ప్రాకారం మీద నడిచి వెళ్ళిపోతా ఉన్నాడు, ఏమి జరగదన్నట్టు. అప్పుడు 2 స్త్రీలు మొరపెట్టుకున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటేనండి, చరిత్రలో ఏ దేశ చరిత్రలో కూడా ఇంత భయంకరమైన సంఘటన కానీ సంభవం కానీ కలగలేదు. తమ పిల్లల్ని చంపుకొని వండుకునే పరిస్థితి ఏర్పడింది. ఒక స్త్రీ అంటుంది, రాజా, నిన్నటి దినాన్న నా బిడ్డను వండుకొని తినేసాము, ఈ రోజున ఈ బిడ్డను వండుకొని తిందామంటే బిడ్డను దాచేసింది, న్యాయం తీర్చు అని. అంతవరకు అంతా బాగుంది, ఆల్ ఈజ్ వెల్, ఇజ్రాయెల్ ఈజ్ షైనింగ్, ఇజ్రాయెల్ దేశం వెలిగిపోతుంది అన్నట్టు చాలా జాగ్రత్తగా కప్పుచ్చుకొని వెళ్తా ఉన్నాడు ఈ ఇశ్రాయేల్ రాజు, యోరాం. ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో అంటాడు, యెహోవా సాయం చేయకపోతే నేను మీకేం చేయగలను అన్ని అండ మాత్రమే కాదు, తన వస్త్రాలను చింపుకున్నప్పుడు ఇక్కడ ఒక వాక్యం కనబడుతుంది, మీకు వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. 6వ అధ్యాయము 30వ వచనం. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోవుచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కనబడెను. గమనించండి, రాజుగారు బ్రహ్మాండమైన వస్త్రాలు వేసుకున్నారు, రాజుగారు చాలా బాగున్నారు అని అనుకున్నారు అందరూ కూడా. ఆ వస్త్రాలు చింపుకున్న తర్వాత లోపల గోనె పట్ట కనబడింది. ప్రస్తుత సమాజ పరిస్థితుల్లో ఈ విషయాన్ని మనం అన్వయించుకుంటే కనుక చాలామంది మనకి సంతోషంగా ఉన్నవారుగా ఐశ్వర్యవంతులుగా కనబడుతూ ఉంటారు, కానీ లోపలికి తేరు చూస్తే గోనెపట్ట అంటే అర్థమేంటో తెలుసా? జీవితంలో ఇశ్రాయేల్లో తమ జీవితంలో అంతకంటే పెద్ద ఆపద, పెద్ద కష్టం ఇంకా ఏది రాదు అన్నట్టు, అంత ఆపద సంభవించినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అలాంటి పరిస్థితుల్లో గోనెపట్ట వేసుకుంటారు వాళ్ళు. అంటే అంతకన్నా జీవితంలో పెద్ద పరిస్థితి వాళ్ళకి ఎప్పుడు రాలేదన్నమాట. తీవ్రమైన పరిస్థితి అది. బయటికి రాజవస్త్రాలు వేసుకున్నాడు, జనాలు జాగ్రత్తగా తేరు చూసేసరికి కనబడింది ఏంటంటే గోనెపట్ట. బయట ప్రపంచం ఆ విధంగా ఉంది. దేవుని బిడ్డ గమనించు, వాళ్ళు చాలా బాగున్నారు సార్, వాళ్ళకేమండి అన్నీ ఉన్నాయి, వాళ్ళకేమండి దేవుడు అన్నీ ఇచ్చాడు అని అనుకుంటున్నావా? తేరు చూడు, లోపల గోనెపట్ట కనబడుతుంది. నిజమే. ఓ ప్రముఖ కాఫీ హోటల్ని నడిపించిన లేకపోతే ఇది నడిపించిన వ్యక్తి అనుకున్నారు అందరూ కూడా, బాగా క్లిక్ అయింది ఇండియాలో, అబ్బా ఈ కాఫీ డేలో మనం కాఫీ తాగితే తిరుగులేదు అనుకున్నారు. ఒకరోజు తెలిసింది ఏంటంటే ఆయన నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని. అదేంటండి ఆయన ఆత్మహత్య చేసుకోవడం ఏంటి? అరే అంత పెద్ద వ్యవస్థకి, సంస్థకి ఆయన అధిపతి కదా, వ్యవస్థాపకుడు కదా, ఆయనకేం బాధ? గమనించండి దేవుని బిడ్డలారా, లోపల గోనెపట్ట ఎప్పుడు కనబడ్డదంటే చనిపోయి కనబడ్డది. నిజమే. చాలామంది ఇలాగే కనబడతారు మనకి, బయట ఓ గొప్పగా కనబడతారు కానీ లోపల గోనెపట్ట ఉంటుంది. లోకం బయట గంభీరంగా చాలా గొప్పగా కప్పుకొని ఉండొచ్చేమో కానీ లోపల గోనెపట్టు ఉంది. అనేక మందికి విషయం జ్ఞాపకం చేస్తున్న దేవుని బిడ్డ, ఆ విషయం నువ్వు గుర్తుంచుకో. ఇంకా ముందుకు వెళ్దాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాజు అంటా ఉన్నాడు, ఇక నేను యెహోవా కొరకు ఎందుకు కనిపెట్టుకోవాలి? ఆయనే ఈ కీడు తెచ్చాడు. ఎంత ఈజీగా దేవుని మీద కీడుతో చేస్తా ఉన్నాడు ఈ రాజు. మా పాపం వల్ల ఇది వచ్చింది అని అనడం లేదు, మా దౌర్భాగ్యత వల్ల, మేము ఆయన చేసిన తిరుగుబాటు వల్ల వచ్చింది అని అనడం లేదు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా వల్లే కీడు కలిగింది. చాలాసార్లు ఇలాగే జనాలు వారు చేసిన పాపానికి, వారు చేసిన తప్పుదానికి దేవుని మీదకి నింద దోసేస్తూ ఉంటారు. దేవుడు తీసేసుకున్నాడండి, దేవుడు చేసేసాడండి. కాదు దేవుని బిడ్డ, గమనించు, మానవుని యొక్క బాధ్యత, మ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ. నో డౌట్ గాడ్ ఈజ్ సావరెన్, బట్ మ్యాన్ ఈజ్ రెస్పాన్సిబుల్.
దేవుడు సార్వభౌముడే కానీ మనిషి బాధ్యుడు. సో ఇక్కడ ఆ మాట అన్నాడు 6వ అధ్యాయము 33వ వచనంలో. అయితే 7వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లన్నాడు. చాలా ప్రాముఖ్యమైనది, లింకింగ్ వర్డ్ చాలా ప్రాముఖ్యమైనది. అంతవరకు ఏం మాట్లాడలేదు ఎలీషా. ఇంకా చివరికి స్థితికి వచ్చింది, ఈ దేవుడిని నమ్ముకుంటే లాభం ఏముంది, ఈ నమ్ముకుంటే మనకు వచ్చింది ఏముంది, ఇంకెందుకు ఆయన ప్రార్థన చేయాలా. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? యెహోవా మాట ఆలకించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా 2 సార్లు నొక్కి చెప్పాడు. నేను ఉన్నవాడను అనువాడు సెలవిచ్చేది ఏంటో తెలుసా? ఆయన మాట వినయ్యా. ఏంటంటే రేపు ఈ వేళకి షోమ్రోను ద్వారమందు రూపాయి 1కి 2 మానికల యవలను అమ్మబడును అనంటే, అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండినో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమీయగా. గమనించండి దేవుని బిడ్డలారా, ఈయన దేవునితో ఈయనకి సంబంధం సరిగ్గా లేదు. రెండవది, దేవుని సేవకుల మాటలకి విలువ లేదు. ఎవడికి విలువనిస్తాడంటే ఈ రాజు, నువ్వు చెప్పేది ఏం మాట్లాడుతున్నావయ్యా, ఆకాశపు కిటికీలు తెరిచినా లేప ద్వారాలు తెరిచినా యెహోవా అది జరగదు అని దేవుని మీద పర్ఫెక్ట్ అపనమ్మిక ఉంచినోడి మీద ఆనుకొని ఉన్నాడట. నిజమే, చాలాసార్లు మన స్నేహాలు, మన యొక్క రిలయబిలిటీ లేకపోతే మన యొక్క రిలయన్స్, ఎవరి మీద మనం రిలై అవుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎవరి మీద ఆధారపడుతున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని బట్టే మన జీవితంలో దేవుడు కార్యం కూడా చేస్తాడు. కానీ దేవుడు ప్రేమతో ఎలీషాని పంపించాడు అక్కడికి. గొప్ప దైవజనుడిని పక్కన పెట్టి దేవుడు ఏం చేసినా చేయలేడు, దేవుడు ఎంతకు చేసినా సరే ఈ కార్యం జరగదు అన్న అపనమ్మిక కలిగిన ఒక అధికారి చేతి మీద ఆనుకుని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, క్రైస్తవుడా, నువ్వు దేని మీద ఆధారపడి ఉన్నావు? నువ్వు దేని మీద ఆనుకుని ఉన్నావు? నువ్వు ఎవరి మీద ఆనుకుని ఉన్నావు? దేవుని యొక్క సేవకుడు చెప్పే మాటలు వినబడుతున్నాయా నీకు? దేవుని యొక్క సేవకుని యొక్క హెచ్చరికలు నీకు వినబడుతున్నాయా? చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. గమనించండి దేవుని బిడ్డలారా, ముందుకు వెళ్దాం. అంటాడు ఆకాశపు కిటికీలు తెరిచిన. ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇదే మాట ఆదికాండము 6వ అధ్యాయంలోని నోవహు ఓడ కట్టిన తర్వాత ఆ తర్వాత అధ్యాయాల్లోని తుఫాను రప్పించినప్పుడు ఆకాశపు తూములు విప్పబడను అనే మాట ఉంది చూసారా? అదే మాటను వాడాడు ఈయన. ఎందుకంటే ఆ మాట వీళ్ళకి తెలుసు. ఆకాశపు తూములు విప్పితే ఎంత ఉధృతి ప్రవాహం వస్తుంది తెలుసు. అంటే నోవహు కాలములో దేవుడు ఆకాశపు తూములు తెరిచి మొత్తం లోకాన్ని ముంచేసి ఓడను తేలజేసుడు చూసావా? అలాగా అంత భీకరమైన తుఫాను లేకపోతే అంత భీకరమైన వరద వచ్చినా, అంత భీకరమైన వాన వచ్చినా, నీరు వచ్చినా జరగదయ్యా అని అన్నాడు. మన నోటి మాట చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు ఏమాత్రం కూడా దానిని చిన్నగా తీసుకోడు, తేలిగ్గా తీసుకోడు. గమనించండి దేవుని బిడ్డలారా. అప్పుడు అన్నాడు, నీవు కళ్ళారా చూస్తావు కానీ అది దానిని నువ్వు అనుభవించవు, దానిని తినకుందువు అని అంటాడు. నిజమే, చాలాసార్లు మనం ప్రేక్షకులుగా దైవ కార్యాలకి మిగిలిపోయడానికి కారణం ఏంటో తెలుసా? ప్రభు చేస్తాడనే నమ్మిక లేకుండా ఉండడం. మన అపనమ్మిక వలన ప్రభు కార్యాలు చేయకుండా ఉండడు, కానీ అందులో మనకు భాగస్వామ్యం ఉండదు. మన అపనమ్మిక వలన, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు కార్యాలు చెయ్యడు అని కాదు, కానీ అందులో మన భాగస్వామ్యం ఉండదు. గమనించండి దేవుని బిడ్డలారా, చాలాసార్లు కార్యాలు చూస్తూ ఉంటాం, వేరే వాళ్ళ జీవితాల్లో ఈ కార్యాలు మనం గమనిస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం, కానీ అది మన దాకా ఎందుకు రావడం లేదు? నీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఎందుకంటే నా జీవితంలో అది జరగడం లేదు, ఆ అక్క జీవితంలో, ఆ అన్న జీవితంలో, అంకుల్ జీవితంలో, ఆంటీ జీవితంలో జరిగింది, ఆ సేవకుని జీవితంలో జరిగింది, నా జీవితంలో ఎందుకు జరగడం లేదు? బహుశా ఇలాంటి అపనమ్మికేమేమో.
ఇలాగ దేవుని నమ్మకపోవడానికి కారణమేమో. ఆయన కార్యాలు జరుగుతాయి, కానీ నీవు కళ్ళారా చూస్తావు కానీ వాటిని తినకుందు అన్నట్టు వాటిలో మనకి పాలిభాగం రావడం లేదేమో ఒక్కసారి పరీక్షించుకుందాం. ముందుకు వెళ్దాం. ఆ తర్వాత ఏం జరిగిందో ఓ చక్కని కనెక్టింగ్ వర్డ్ మళ్ళీ ఇస్తాడు ఇక్కడ 3వ వచనం నుంచి. అప్పుడు పట్టణపు గుమ్మమునద్ద నలుగురు కుష్ఠరోగులుండగా. గమనించండి, దేవుని యొక్క సెర్చ్ లైట్ లేక దేవుని యొక్క స్పాట్ లైట్ ఒక్కసారి ఆ దేశం నుంచి మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం, స్టేజ్ మీద అందరిని చూపించి ఫైనల్గా ఆ మెయిన్ యాక్టర్ మీద అలాగ ఫోకస్ చేస్తాడు, స్టేట్ మీద. అంటే అర్థమవుతుంది మనకి మిగతా కథ అంతా కూడా వారి మీద నడుస్తుందని. గమనించారు ఎప్పుడైనా? డ్రామాల్లో కానీ నాటికలు వేసినప్పుడు కానీ ఆ స్టేజ్ అంతా కూడా కొన్ని షోస్లో మనం గమనిస్తూ ఉంటాం, అంతా కూడా వెలిగిపోయిన తర్వాత ఒక్కసారి సడన్గా స్పాట్ ల్యాంపు ఒకచోట నిలుస్తుంది. కారణం ఏంటో తెలుసా? ఎందుకు చేస్తారో తెలుసా? ఆ తర్వాత షో అంతా వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి. నిజమే. గమనించండి, ఇశ్రాయేలు రాజు మీద నుంచి, ఆ అధికారి మీద నుంచి, ఇశ్రాయేలు దేశమంతటి మీద నుంచి దేవుని యొక్క స్పాట్ లైట్ నలుగురు కుష్ఠరోగుల మీద పడింది. ఇప్పుడు అర్థమైందా దేవుని బిడ్డ? ఆయన స్పాట్ లైట్ పడ్డానికి, ఆయన యొక్క చరిత్రలో భాగం కావడానికి నువ్వు పెద్దవాడు అవ్వచ్చు కానవసరం లేదు, లేదా నీకు అధికారం ఉండనక్కర్లేదు, లేదా నువ్వు పెద్ద విద్యావంతుడు కానక్కర్లేదు, లేదా సమాజంలో పెద్ద ఉన్నతమైన స్థానంలో ఉండక్కర్లేదు. పూర్తిగా సమాజానికి వెలివేయబడి వారు ముఖం చూస్తేనే దరిద్రం అండి, వారి యొక్క నీడ కూడా మా మీద పడకూడదండి, వారు ఏమాత్రం కూడా మా యొక్క దరిదాపులకు రాకూడదండి అని ఊరు వెలుపల పట్టణపు గుమ్మం దగ్గర వాళ్ళని పడేశారు. చూసారా? వాళ్ళ మీద పడింది. ఎందుకంటే దేవుడికి వారితో పని తగిలింది. ఆ రాజు దేవునికి ఇష్టంగా లేడు, రాజు కింద ఆనుకున్న అధిపతి దేవునికి ఇష్టంగా లేడు. దేవుడు తన కార్యాన్ని ఆపడు. తన కార్యాన్ని ఊరు బయటనున్న గుమ్మం దగ్గర ఉన్న నలుగురు కుష్ఠరోగులతో మొదలుపెట్టాడు. దేవుని బిడ్డ గమనించు, ఈ సమయంలో నీవు నేను ఊరుకుంటే సహాయం వేరొక దిక్కు నుంచి వస్తుంది, కానీ మనకి దానివల్ల ఆశీర్వాదం ఉండదు. మనం అందులో పాలిభాగస్తులం కాము. గమనించు, ఇక్కడ వీళ్ళు ఒకరినొకరు చూసి ఒక మాట అనుకుంటున్నారు. ఏమనుకుంటున్నారంటే, మనము చచ్చిపోవు వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలని. ఓ అద్భుతమైన ఆలోచన వచ్చిందండి వీళ్ళకి. ఎంత ఉన్నతమైన ఆలోచన! ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, వీళ్ళకి భవిష్యత్తు లేదు, వీళ్ళకి ఏమాత్రం నిరీక్షణ లేదు, ఏమాత్రం ఆశ లేదు. ముందు ముందు జరుగుతుంది, ఏమనుతుందని, లేకపోతే మరి మంచి రోజులు వస్తాయని. అలాంటి నలుగురు కుష్ఠరోగులు ఒక మంచి థాట్ వచ్చింది. చచ్చిపోయే వరకు మనం ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? నిజమే దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసికి, ప్రతి దేవుని బిడ్డకి ఈ ఆలోచన వస్తే ఈ భారతదేశం ఎప్పుడో ప్రభు పాదాల చెంతకు వచ్చేది. మన జీవితాలు మనం గడిపేస్తూ ఉన్నాం, మన జీవితాలు చాలా సాదాసీదాగా వెళ్ళిపోతూ ఉన్నాయి. చదువుకుంటూ ఉన్నాం, ఉద్యోగం సంపాదించుకుంటూ ఉన్నాం, పెళ్లి చేసుకుంటూ ఉన్నాం, పిల్లల్ని కంటూ ఉన్నాం, ఆస్తులు అంతస్తులు సంపాదించుకుంటున్నాం, బాగా గడిచిపోతుందండి, దేవుని ఆశీర్వాదం ఇదే అని అనుకుంటున్నావా? కాదు 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 కాదు. ఈ ఆలోచన వచ్చిందా ఎప్పుడైనా సరే? చచ్చిపోయే వరకు ఇలాగే ఎందుకు నేను కూర్చోవాలి? ఒక ఆయన చెప్పులు కుట్టుకునేవాడు, కూర్చుని ఆలోచించాడు ఒకసారి, నేను చచ్చిపోయే వరకు ఇలాగే ఎందుకు కూర్చోవాలి? అరే చెప్పులు కుట్టుకునేవాడు కదా, పాత చెప్పులు, నాకేముందులే అనుకోలేదు. ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ప్రభువుకి తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఈ భారతదేశానికి వచ్చాడు, భారతదేశ ముఖ చిత్రాన్ని మార్చేశాడు. ఓ చెప్పులు కుట్టుకునేవాడు వచ్చిన ఆలోచన, నేను చచ్చిపోయే వరకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? ఈ దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో ఎందుకు కూర్చోవాలి? దేవుడు తను పిలిచిన ఈ భారతదేశానికి వచ్చాడు. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ, లేకపోతే భారతదేశ సామాజిక వ్యవస్థ, భౌగోళిక వ్యవస్థనే విపరీతంగా ప్రభావితం చేశాడు. మనకు తెలుసు డాక్టర్ విలియం కేరీ గారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయనకు ఆలోచన రాకపోతే ఈరోజు భారతదేశంలో రూరల్ స్కూల్స్ ఉండేవేమో కాదేమో, లేకపోతే సేవింగ్స్ బ్యాంక్ విధానం ఉండేది కాదేమో, సంస్కృత భాష డిక్షనరీ ఉండేది కాదేమో, రామాయణ మహాభారతాలు
బెంగాలీలకు తర్జుమా చేయబడి అందులో ఏముందో ఎవరికి తెలిసేది కాదేమో. అంత మాత్రమే కాదు, న్యూస్ పేపర్ అంటే తెలిసేది కాదేమో. అంత మాత్రమే కాదు, గమనించండి దేవుని బిడ్డలారా, ఆడపిల్లలు స్కూల్స్కి వెళ్ళేవారు కాదేమో. ఒక కుర్రోడికి అందున పాత చెప్పులు రిపేర్ చేసుకునే ఒక కుర్రోడికి వచ్చిన ఆలోచనది. నేను చచ్చిపోయే వరకు ఇక్కడ ఎందుకు కూర్చోాలనుకున్నాడు, లేచాడు, భారతదేశానికి వచ్చాడు, భారతదేశం ముఖ చిత్రాన్ని మార్చేశాడు. ఎస్, ఎంతకాలం అక్కడ కూర్చుంటావు సోదరా సోదరి? ఉద్యోగం చేస్తున్నావు, చెయ్యొద్దని అన్ను. అదే కాదు పరమావధి, అదే పరమార్థం కాదు, అదే నీ జీవితానికి అర్థాన్ని ఇవ్వదు. ప్రభు కోసం ఏం చేస్తున్నావు నువ్వు? ప్రభు కోసం ఏ పని చేస్తూ ఉన్నావు? ప్రభు పరిచర్యలో నీ భాగమేంటి? ప్రభు రాజ్య స్థాపనలో నీ పాత్ర ఏంటి? ప్రశ్నించుకో ఈ రాత్రి, ప్రశ్నించుకో ఈ సమయంలో. నేను నీవే పరీక్ష చేసుకో. ముందుకు వెళ్దాం. ఆ ఆలోచన మరి అంటాం చూసారా, ఎన్ ఐడియా క్యాన్ చేంజ్ యువర్ లైఫ్ అని. వీరికి వచ్చిన ఆలోచన ఆ దేశ స్థితిగతిని మార్చింది. చెప్తా, దేవుడు చాలా అద్భుతమైన కార్యం చేశాడు. ఆ రాత్రే ఆ యొక్క దండులో గొప్ప ధ్వని, గుర్రాల ధ్వని, రథాల ధ్వని పుట్టించాడు. సిరియన్లందరూ కూడా చెట్టుకొకడు పుట్టకొకడు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పారిపోయారు. ఎవ్వరికీ ఈ విషయం తెలియదు. గమనించండి, శుభవార్త ఉంది, శుభం జరిగింది, ఆ వార్త మూసుకొని పోయేవాడు ఎవడూ లేడు. దేవుని యొక్క ప్రొవిజన్ ఉంది, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క దయ ఉంది, దేవుడు చేసిన కార్యం ఉంది, చెప్పేవాడు లేడు. అందుకోసమే దేవుడు ఈ 4 కుష్ఠరోగుల మీదకి తన స్పాట్లైట్ వేశాడు. దేవుని బిడ్డలారా గమనించండి, యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, మన పాపాల నుంచి రక్షిస్తాడు, మనందరికి బాగా తెలుసు. శుభవార్త రెడీగా ఉంది, చెప్పేవాడు లేడు. అందుకే అనేక మంది ఆత్మీయ ఆకలితో చచ్చిపోతున్నారు, ఆత్మీయ దరిద్రంలో చచ్చిపోతున్నారు, నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? శుభవార్త లేక కాదు, తెలియక. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, వీళ్ళు 4 లేచారు. లేచి ఏం చేశారంటే అంతా చూశారు. వాళ్ళ నిర్ణయము వాళ్ళ జీవితాన్నే కాదు, దేశ చరిత్ర గతిని మార్చింది. లేచారు, చక్కగా వాళ్ళకి అన్ని కూడా సంపాదించుకున్నారు. వాళ్ళకి వాళ్ళ వస్తువులు లేకపోతే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా, బంగారం లేకపోతే ఆ తిండి అంత శుభ్రంగా తినేశారు. బ్రేవ్ మంది తేల్చారు. అంత సమకూర్చుకున్న తర్వాత వారికి ఒక ఆలోచన వచ్చింది. రెండవది, మొట్టమొదటిది ఏంటో తెలుసా? మనం చచ్చిపోయే వరకు ఇక్కడ ఎందుకు కూర్చోవాలనుకున్నారు? లేచారు, బయట దేవుని అద్భుతాన్ని కన్నులారా చూశారు, చేతులారా అనుభవించారు. అక్కడ తాగిపోకుండా ఈ స్టేట్మెంట్ ఇస్తారు. వారు మనము చేయనది మంచి పని కాదు. ఈ రియలైజేషన్ ప్రతి క్రైస్తవుడికి, ప్రతి విశ్వాసకు వస్తాయి, ప్రతి దేవుని బిడ్డకి వస్తే, మళ్ళీ చెప్తున్నాను, ఈ భారతదేశ చరిత్ర మారిపోతుంది. మనం చాలా మంచోళ్ళు, చాలా మంచి పని చేస్తున్నాం అనుకుంటున్నాం కదూ. నువ్వు చాలా మంచి ఉద్యోగం చేయొచ్చు, చాలా మంచి వ్యాపారం చేయొచ్చు, చాలా మంచి వృత్తిలో ఉండొచ్చు. బహుశా నీవు చేసేది మంచి పని కాదేమో. వీళ్ళు చెడ్డ పని ఏం చేయలేదు ఇక్కడ, గమనించండి. అలాగని చేస్తున్నది మంచి పని కూడా కాదు. నీవేదో చెడ్డ ఉద్యోగం చెడ్డగా సంపాదిస్తాను అనడం లేదు. అలాగని చేసేది మంచి పనేనా ఆలోచించుకోమని ప్రభు పేరట బతిమాలుతున్నాను. వీళ్ళు ఆలోచించారు, మనం చేసేది మంచి పని కాదు. ఒక్కసారి ఆలోచించు, నువ్వు చేస్తుంది మంచిదేనా? నీకోసం సమకూర్చుకున్నావు, నేను ఎప్పుడు కాదన్నావు. నీకోసం ఆస్తులు కూర్చుకున్నావు, నేను కాదన్నావు. తప్పకుండా కూర్చుకోవాలా, సుఖంగా బతకాలా, నిమ్మళంగా ఉండాలి కాదన్నావు. కానీ అక్కడ సెటిల్ అయిపోతే తప్పు అంటాను. దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క శక్తి బయట వారికి తెలియకుండా, బయట ఉన్నవారికి వినిపించకుండా శుభవార్త ఉండడం మంచి పని కాదంటాను. ఈ సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకో విశ్వాసి, మనం చేయనిది మంచి పని కాదు, మనం చేయనిది మంచి పని కాదు. రెండవ మాట అంటాడు, మనము రెండవ మాట, నేటి దినము శుభవర్తమానము గల దినము. గమనించండి, ఇక్కడ చాలా ఉన్నతమైన విషయం ఏంటంటే, శుభవార్త రెడీగా ఉంది, ఇందాకలు చెప్పినట్టు చెప్పేవాళ్ళు లేడు. ఇశ్రాయేలీయులకి ఇంకా వాళ్ళు జీవితంలో చరిత్రలో ఊహించినంతగా
సెన్సెక్స్, వాళ్ళ యొక్క సెన్సెక్స్ టాప్ లెవెల్కి వెళ్ళిపోయే, వారి యొక్క జీడిపి రేటు హయ్యెస్ట్ రేటుకి వెళ్ళిపోయే ఆ స్టేట్ బయట ఉంది, కానీ ఆ వార్త వీళ్ళకి తెలియదు. ఇందాక చెప్పాను చూసారా, నరకం నుంచి తప్పించే, పాపం నుంచి విడిపించే, నిత్య జీవానికి నడిపించే వార్త రెడీగా ఉంది, ప్రపంచానికి తెలియడం లేదు. నేటి దినము శుభవర్తమానం గల దినము. అందుకే వాక్యంలో రాయబడి ఉంది, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే రక్షణ దినము. ఎవ్రీ డే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. డోంట్ ఫర్గెట్ దాట్, డోంట్ ఫర్గెట్ దాట్. ప్రభు ఇచ్చిన సమయం ఇది. ఆయన రక్షణ వార్తని ప్రచురించాల్సిన సమయం అది. నేటి దినము శుభవర్తమానం గల దినం. ఒక్కసారి ఆలోచించు. ఈరోజు అయితే లాక్డౌన్ అయింది, కానీ గత వారం వరకు కొన్ని వేల మంది రోడ్ల మీద తిరిగారే. కొన్ని వేల మందితో నీవు మాట్లాడుకుంటూ వెళ్ళావా? వందల మందితో ఎవరికైనా ప్రభు గురించి చెప్పావా? ఆ మాటకు వస్తే ఇన్ని సంవత్సరాలు నీ ఆఫీసులో కానీ, నీ వ్యాపారంలో కానీ, నీ వృత్తిలో కానీ, నీ ఇంటి పొరుగు ఇరుగు పొరుగు వారు కానీ నువ్వు గడిపిన సమయంలో ఏనాడని నోరిపి యేసు ప్రభువు దేవుడు, ఆయన నీ కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, నేను రక్షిస్తాడని చెప్పావా దేవుని బిడ్డ? నువ్వు చేసేది మంచి పని కాదు. ఎందుకంటే నేటి దినము శుభవర్తమానం గల దినము. దిస్ ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. దాట్ ఈస్ ద గుడ్ న్యూస్. అందరికీ తెలుసు. దూత ప్రకటించాడు. ఏంటి ప్రకటించాడు? ద గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్. మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటది? రోగాలు తగ్గుతాయి, నీ జబ్బులు బాగు చేస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు, నీకు పిల్లల్ని ఇస్తాడు, నీ గడ్డలు కరిగించేస్తాడు. ఎవడు చెప్పాడు ఇది సువార్తని? దేవుని శాపం వస్తుంది అలాగా ప్రకటించేవాడికి. శుభవార్త ఏంటో తెలుసా? దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టాడు మీకోసం, ఈయన ప్రభు అయిన క్రీస్తు. నీకోసం రక్షించేవాడు, నీకోసం ప్రాణం పెట్టినవాడు, నీకోసం తన యొక్క రక్తాన్ని కార్చినవాడు, తిరిగి లేచినవాడు, మరణించి నిన్ను విడిపించగలవాడు యేసు ఉన్నాడు. ఇది శుభవార్త. అంతకు మించింది దేవదూతలు చెప్పినా నమ్మొద్దు అంటాడు పౌలు గారు. సువార్త వెర్రితలలు వేస్తుంది. సువార్త వెర్రి పోకడలకు, వింత పోకడలకు పోతుంది. మనుషులు మార్చేస్తున్నారు సువార్తని. ఈ శుభవర్తమానం ఏంటో తెలుసా? సమృద్ధి ఉంది లోపల, జీవం ఉంది, మరణం లేదని. దేవుని బిడ్డ, ఈ వార్తను చెప్పావా? గమనిద్దాం. అంటా ఉన్నాడు, నేటి మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా. ఎవరి గురించి ఆలోచిస్తున్నారు తెలుసా వీళ్ళు? ఏ దేశం అయితే తమల్ని అంటరాని వారిగా తమ జనాభా లెక్కలో నుంచి బయటకు తీసేసి, తమను చూస్తే పాపం అన్నట్టు, తమ నీడ పడితే శాపం అన్నట్టు, తమ ఉనికి వారికి దరిద్రం అన్నట్టు, దౌర్భాగ్యం అన్నట్టు ఊరి బయట పడేసి వారిని అస్పృశ్యులుగా చూస్తున్న వారి గురించి ఆలోచిస్తున్న మాటలు ఇవి. ఊర్లోకి రానివ్వని ప్రజల కోసం ఎప్పుడు చేస్తారా ఇళ్ళు అని చెప్పేసి ఊరు బయట పడేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్న మాట ఇది. క్రైస్తవుడా, ఈ దేశంలో కొంతమంది మనల్ని అంగీకరించడం లేదు, కొంతమంది మనల్ని బయట పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వారి గురించి మనం ఆలోచించాల్సిన మాటను వీళ్ళు చెప్తున్నారు. మనం ఊరుకోకూడదు, వెళ్దాం, వాళ్ళతో చెప్దాం. ఎవరైతే మనల్ని చూసి అసహించుకున్నారో, ఎవరైతే ఈ దేశానికి చేడ అనుకున్నారో, ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం అనుకున్నారో, ఈ దేశానికి పట్టిన దరిద్రం అనుకున్నారో, వారి దగ్గరికి వెళ్ళి చెప్తాం, ఆహారం ఉందయ్యా, బయట ఆహారం ఉందయ్యా, బయట చావు లేదయ్యా, లోపల ఉంది చావు. దేవుని బిడ్డలారా, గమనించండి. మనల్ని అసహించుకునే ఈ దేశంలో ఉన్న కొంతమందికి, మనల్ని ఈ దేశ పౌరులు కాదు అని అబద్ధంగా ప్రచారం చేసే కొంతమంది మన మిత్రులకి మనం చెప్పాల్సింది ఈ శుభవర్తమానమే. వారికి తెలీదు యేసు ఎవరో, వారికి తెలీదు యేసు యొక్క గొప్పతనమేటో, వారికి తెలీదు యేసులో ఉండే జీవమేటో, వారికి అర్థం తెలీదు. ఓపికతో తెలియచేద్దాం. వెళ్ళారు, ఊర్లో చెప్పారు, వారికి డౌట్ వచ్చింది, వీళ్ళేదో అబద్ధం చెప్తున్నారని. చూశారు, దైవ సేవకుడు చెప్పింది అక్షరాల నెరవేరింది. దేవుని బిడ్డ, అనేక సార్లు సేవకులమైన మా ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నిర్లక్ష్య పెట్టావు, చూసావా? అందుకనేమో క్షామము అనేక సార్లు నిన్ను విడిచిపెట్టడం లేదు.
మా సేవకుల మాట కాదది, దేవుని మాట. దేవుని నోట నుండి వచ్చే మాట మీతో పలుకుతున్నప్పుడు స్వార్థంతో చెప్తే అది దేవుని మాట కాదు. దేవుని మాటని ఉన్నట్టుగానే చెప్పే యథార్థ సేవకుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ సమయంలో ఒక్కసారి ఆలోచించు, ఆ మాటని లక్ష్య పెడుతున్నావా నువ్వు? అందుకే అనేక సార్లు బయట సమృద్ధి ఉన్న లోపల క్షామం ఉంటుంది. దేవుడు కార్యం చేసేసినా ఆ కార్యాన్ని చూడలేని పరిస్థితి అధికారి వలె అపనమ్మకం వల్ల కోల్పోతాం. గమనించింది ఏంటి తెలుసండి? దాదాపు 11 కేజీల పిండి ₹1 అమ్మాడట. అంతకు ముందు రోజు జరిగిందేటో తెలుసా? అరపావు పావురపు రెట్ట డవ్ డంగ్ గురించి మాట్లాడుతున్నాను. రెట్ట, పావురం వేసే రెట్ట ₹5 అమ్మారు. గాడిద తల ₹80 అమ్మారు. ఆ రెండు తిండి లేకపోతే వాళ్ళ మెన్యూలో లేనివి. అంత భయంకరమైన పరిస్థితి నుంచి ₹1కి 11 కేజీలు దాదాపు పిండి, సన్నని పిండి, ఫైన్ ఫ్లోర్. అన్నపూర్ణ ఆట, ఆశీర్వాద ఆట అంటారు చూసారా, అలాంటి ఫైన్ ఫ్లోర్ రోడ్డు పక్కన ఆడించింది కాదు. ఆ పిండి, సన్నని పిండి వాళ్ళకి దొరికింది. నిజమే, అటువంటి అద్భుతమైన కార్యాన్ని ప్రభు చేశాడు. ఒక్క నైట్లో కార్యం జరిగింది. కానీ శుభవార్త చెప్పింది 4 కుష్ఠరోగులు. ఒక్కసారి ఆలోచించు, దేవుని యొక్క కార్యము నీ స్థితిగతుల మీద ఆధారపడి ఉండదు, కానీ నీ విధేయత మీద ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క కార్యము నీ యొక్క ఆయన మాట మీద చూపించే నీ విధేయత మీద ఆధారపడి ఉంటుంది. ఆయన కార్యం జరుగుతుంది, కానీ ఆ సమాచారం, కార్యం అంటే ఆ సమాచారం. దేవుడు కార్యం చేసేసాడు, తన కుమారుడు లోకానికి పంపించేశాడు. అనేక మందికి వార్త తెలియదు బయట. నీవెవడం అనేది కాదు, ఆయన మాటకు లోబడితే ఆయన అద్భుతాన్ని చేస్తాడు. ఆ అద్భుతాన్ని, చేసిన అద్భుతాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తాడు. దానికి సాధనం నీవే. గాడ్స్ మెథడ్ ఆల్వేస్ ఈజ్ మ్యాన్. దేవుని యొక్క సాధనము ప్రతిసారి మనిషే. దేవదూతలకు చెప్తే ఈ శుభవార్త 2 నిమిషాల్లో లేదా కొన్ని సెకండ్లలో ప్రపంచమంతా చాటించేస్తారు. కానీ ఆయనకు ఆ ఉద్దేశం లేదు. ఆయనకి ఆ ఉద్దేశం లేదు. ఆ 4 కుష్ఠరోగులు ఎంచుకున్నట్టు పాపంలో పడి చెడిన మనల్ని, రక్తంలో పొరలాడుతున్న మనల్ని, భయంకరమైన జగటకల దొంగ ఊబులో కూరుకుపోయిన మనల్ని పైకి లేవనెత్తి తన బిడ్డలుగా చేసుకుని తన రక్తంతో మనల్ని కడిగి మనల్ని ఏర్పరచుకున్నాడే. ఆ కార్యం గురించి ఏం చేస్తున్నావు? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, మనము చేయనిది మంచి పని కాదు. నేటి దినము శుభవర్తమానము గల దినము. మనము ఊరుకొననేలా చెప్పుదామా ప్రభు యొక్క వార్తను. భక్తులు తమ జీవితాలను పణంగా పెట్టారు. హడ్సన్ టేలర్ చైనాకి వెళ్ళాడు. అదోనిరామ్ జడ్సన్ బర్మాకి వెళ్ళాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికాకి వెళ్ళాడు. వాళ్ళకి అర్థమైంది వారు చేసేది మంచి పని కాదని. అందుకే ఆ దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. శతాబ్దాలుగా సువార్త వాణి వినబడుతూనే ఉంది ఆ దేశాల్లో. మరి నీ సంగతి ఏంటి, నా సంగతి ఏంటి? ప్రార్థన చేసుకుందాం. ప్రభుకు మళ్ళీ మనం సమర్పించుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నిజమే మేము చాలా మంచిగా ఉన్నాం అనుకున్నాం, సంఘ కార్యక్రమాల్లో చాలా బాగా పాల్గొంటున్నాం, సంఘానికి ఏదో పరిచయం చేస్తున్నాం అనుకుంటున్నాం. కానీ మాకు అర్థమైంది, ఈ శుభవార్త చెప్పకపోతే మేము చేసేది మంచి పని కాదు. ఎందుకంటే నేటి దినము శుభవర్తమానం గల దినము. రేపటికి రూపు లేదు ప్రభువా, మీకు స్తోత్రాలు నాయన. అయితే ఈ దినమే శుభవర్తమానం గల దినం అని తెలియజేసే వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. దేవా తండ్రి, కుష్ఠరోగుల్నే వాడుకున్న దేవుడివి, అన్నీ బాగున్నా మమ్మల్ని ఇంకెంత బలంగా వాడుకుంటావు. నీ చేతుల్లోకి రావడానికి, నీ మాట వినడానికి, నీ ఆధీనంలో ఉండడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.